శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశ్ 5వ భాగం 21-25 9వ అధ్యాయంలోకి వచ్చాం. రైలు ఆగడంతో 100 మంది కూలీలు సామాను ఏమన్నా ఉందా అంటూ రైల్లో ఖర్చుపడ్డా. పెట్టె నెత్తిన పెట్టుకొని నేను దిగా. నా చుట్టూ 20 మంది కూలీలు చేరి నేను తీసుకొస్తానని నా నెత్తి మీద ఇది లాక్కొని వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకొని ఆఖరుకు ఒకడా సామాను పుచ్చుకొని పరిగెత్తి సామాను తీసుకొని పారిపోతాడేమోనని గబగబా పరిగెత్తి వాడిని అందుకు. ఆగమంటే వాడు ఆగకుండా, ఇవ్వాలంటే ఇవ్వడు, మాట్లాడు. తిన్నగా బళ్ళవాళ్ల దగ్గరికి తీసుకెళ్ళి దింపాడు. ఒక 25 మంది బళ్ళవాళ్ళు నా చుట్టూ ఎక్కడ పోవాలా స్వామి? రెండిమి. నేనుదా బల్లీగా గొంతు నేనుదా జల్దీగా కొంచెం పోతా అంటూ రెక్క పట్టుకు లాగేవాడు. సామాను లాక్కుపోయేవాడు. ఎక్కడికి వెళ్ళటానికి తోచదు, ఎవళ్ళని ఎరగదు. పోనీ ఏ హోటల్కైనా వెళదామంటే హోటల్ పేరు కానీ వీధి పేరు కానీ ముందు వీళ్ళ గోల వదిలితే నయమని నేను ఇక్కడికి వెళ్ళను, నాకు బండి అక్కర్లేదని నా పెట్టె మీద అయినా కానీ నాకు ఎలాగోల బండి కావాలని వాళ్ళు ఊహించారు. వాళ్ళు మటుకు నన్ను వదల్ల. ఎందుకు స్వామి అంత కోపము చేస్తావు? మీ ఇష్టం వచ్చిన బండిదా తీసుకొని పొండిమి. ఈ ఎండలో ఎట్టదా పోతావు? మేము భద్రముగా కొంచెం పోతాం స్వామి అని అక్కడే నిలబడ్డా. సామాను మోసుకు వచ్చిన వాడు కూలీ ఇమ్మని తొందర. ఏమి ఇవ్వాలి? ఏమి స్వామి మీరు నన్ను అడుగుతారే, మీకు తెలియదా అని. నాకు తెలియదా? ఏమి స్వామి తమాష చేస్తారు, ఇచ్చేయండి పోవాలి. అనా ఇస్తే బాగుండదని 2 అణాలు తీసి పుచ్చుకో. నాకేసి ఒక మాటు, డబ్బులకేసి ఒక మాటు చూసివాడు. ఏమి స్వామి ఏమది, నేను ముష్టివాడనుకుంటివా ఏమి? బిచ్చం వేసినట్టు 2 అనాదా తీసుకోమంటువే అన్నాడు. నేను నిర్ఘాంతపోయి అవి ఎక్కువ ఇస్తే ముష్టివాడంటాడేమిటని. ఈ ఊళ్ళో ముష్టివాళ్ళకు అంతా బేడలు పావలాలు ఇస్తారా అని అనుకొని, మరి అయితే ఎంత ఇమ్మంటావు? 1 రూపాయి. నా గుండె బద్దలైపోయి, సరే తీసుకుపోమని ఇంకో 2 అణాలు తీసి చేతిలో పెట్టా. వాడది నా మీద గెరాటేసి రూపాయికి 1 దమ్మిడి తక్కువైనా పుచ్చుకోనన్న. పుచ్చుకోకపోతే మానయ్యమని. అంత దర్జాకు పోయినవాడు పుచ్చుకోకుండా పోతాడేమో పోల. నన్ను తెచ్చడం మొదలుపెట్టి చుట్టూ నిద్రపడ్డ బండివాడు తీర్చడం మొదలుపెట్టి, సరే వీడితో పేచీ ఎందుకని ఇంకొక పావలా ఇచ్చా. ముందు అది కూడా పుచ్చుకోమనని నన్ను, నా మొగాన్ని, నా మక్కుని, మూతిని, నా ధర్మగుణాన్ని తక్కిన ఆంధ్రులని, ఆంధ్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ 1/2 రూపాయి తీసుకొని చక్కాపోయి. ఒక దరిద్రం వదిలింది కదా అని సంతోషం. ఇంకా ఊళ్ళోకి వెళ్ళటం సంగతి ఎలా అనుకోని బండ్ల వాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడి, ఈ ఊళ్ళో బస చేయటానికి వీలుగా ఏదైనా హోటలు సత్రమైనా ఉందా అన్న. ఉంది స్వామి, కిట్టని రామస్వామి మొదటి సత్రం ఉంది స్వామి. అక్కడ గదులు అవి ఉంటావా? స్నానానికి దానికి వీలుగా ఉంటుందా అన్న. అంతా ఉండును స్వామి, నిండా సౌఖ్యముగా ఉండును స్వామి. మరి భోజనం దుడ్డు తీసుకొని అక్కడే వేస్తురు అన్నారు. భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకొని వేస్తానంటాడేమిట్రా అనుకొని, అది కాదయ్యా భోజన హోటలు కూడా దగ్గరలో సత్రానికి దగ్గరలో ఉందా అన్న. అదిదా స్వామి చెప్పి తిని, సత్రములోను అన్నము కూడా వేస్తరు, దుడ్డు మాత్రం తీసుకొందరు అని అభినయ రూపంగా వ్యాఖ్యానం చేసి నా బోటి అజ్ఞానులకు అర్థమయ్యేట్లు చెప్పి, అయితే బండికి ఏమి ఇవ్వాలని 3 రూపాయలు అన్నాడు. ఇంకెక్కడి దూరంలో ఉంటుందని 2 మైళ్ళు ఉంటుంది. అయితే 2 మైళ్ళకు 3 రూపాయలు ఎవరిస్తారయ్యా? నేను ఇవ్వను. మీ దయస్వామి మామూలుగా మేము చెప్పాం, మేమేమిస్తావో చెప్పు.
₹1 ఇస్తా. ఏం సామే అట్లా చెబుతావు? ఇది నాటు పరమనుకుంటివా? నాటు వండి అనుకుంటివా? సరో సామి, ఇది కుదరవండి. గుర్రెం చూస్తేవా నిండు బాగా ఇంకా మనసు బోధుడు పని ఉంది. పోనీ త్వరగా పోదామని ఇంకొక అర్ధ ఎక్కువ ఇస్తా. సామి, ఒక్క పెట్టే రైల్లో నుంచి ఇక్కడ పెట్టేందుకు ₹1 ఇస్తేవే 2 మైలుదా పోవాలి. నేను గుర్రము బతకాలే. ఎట్లా స్వామి? దీతో బేరం ఎందుకే స్వామి? మీకు తెలియదా? ₹2 ఇచ్చేయండి. నేను ఇవ్వనందామనుకుంటూనే పెట్టే బండిలో పెట్టి నన్ను ఎక్కమన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని మాట్లాడకుండా ఎక్కగానే తక్కిన బళ్ళ వాళ్ళంతా ₹1కే బళ్ళు కడతామన్న. ₹1.5. వీడు మోసం చేశాడు. పోనీ దిగుదామా అంటే వాళ్ళందరినీ తిడుతూ వాళ్ళనెప్పుడు నమ్మొద్దని నాకు హితోపదేశాలు చేస్తూ నా బండి వాడు గబగబా బండి తోవకుడికి కష్టం కష్టాలదని ఆ రోజున ఉదయం నుంచి బేరం లేకపోవడం నుంచి తక్కిన వాళ్ళు కట్టేస్తారేమోనని ఆదుర్దా కొట్టి కట్టానని కష్టం ఆలోచించి ఇమ్మని ప్రాధేయపడదు. 10 నిమిషాల్లో సత్రం దగ్గర. అప్పుడే 2 మైళ్ళు వచ్చామా అని అనుకుంటూ అయినా పట్టవాసంలో దూరం అలాగే తెలియని సమాధానం చెప్పుకొని గుర్రం బహు త్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి 2 బేడ ఇచ్చా. ఇంకో బేడ ఇమ్మని చాలాసేపు బతిమాలి కోపట్టి తిట్టి వెళ్ళిపోయా. సత్రంలో జనం కిటకిటలాడుతున్నాడు. ఇంతమంది పొరుగురు జనం ఇక్కడికి ఎందుకు వచ్చారా అనుకున్నా. లోపలికి వెళ్ళా. గోడ కట్టుకొని అది మోకాలు పైకి మలచి జుట్టు పెట్టుకొని నెత్తి మీద నుంచి చమురు మొగం మీది కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహంలా ఒక మనిషి కనబడి కాళ్ళు ఎడంగా పెట్టుకొని నిలబడి నాకేసి ఎగాదిగా చూసి ఎన్నా వేణుం అన్నాడు. వేణుం అంటే ఏం కావాలి? మీరన్నది ఏమిటో నాకు తెలియదు, కానీ నాకు ఒక గది కావాలి. ఓ అష్టనా, నీవు ఎవరు? బ్రాహ్మణుడు కదా. మీది యా ఊరు? ఎన్ని దినాలు ఉండబోతావు? ఎక్కడ పోతావు? ఈ ఊరు ఎందుకు వచ్చావు అని ప్రారంభించా. మేం బ్రాహ్మణులమే. ఇక తక్కిన సంగతి అంతా నీకెందుకు? గది ఉంటే ఇవ్వు, లేకపోతే ఎవరిని అడగాలో చెప్పు. నిండా గట్టివాడులా ఉన్నావి. ఎన్ని దినములుండేది చెప్పకపోతే ఎస్తగా గది ఇస్తను. 3 దినాల కంటే ఉండేదానికి లేదన్నారు. నేను 3 రోజులు కూడా ఉండను. మళ్ళీ ఈ రోజు సాయంత్రమో రేపు ఉదయమో వెళ్ళి అయితే సరి ఈ గదిలో ఉండొచ్చని ఒక గది చూపి నేను ఆ గదిలో ప్రవేశి సామాను అక్కడ భద్రపరుచుకొని బయటికి వచ్చి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని మొహాల బొట్టు పెట్టుకొని చెంబు తీసుకొని భోజనాల సాబిడికి అక్కడంతా చొక్కాలతో కోట్లతో భోజనాలు చేస్తారు. కొందరు వడ్డించే వాళ్ళు కూడా బడియం తొడుక్కొని వడ్డిస్తారు. ఈ అనాచారమంతా చూసి అక్కడ భోజనం చెయ్య బుద్ధి అయ్యింది కాదు. అయినా గత్యంతరం లేక ఖాళీగా ఉన్న విస్తరి దగ్గరికి వెళ్ళి కూర్చు. భోజనం చేస్తున్నవాడు వడ్డించేవాడు కూడా నన్ను చూసి లోపల నవ్వుకోవటం మొదలుపెట్టి వాళ్ళు తోటి మనకెందుకని యథావిధిగా పరిశేషించి భోజనానికి ఇంకా వడ్డన అవుతుండగానే నా పంక్తిని కూర్చున్న అరవాళ్ళు కూర ముక్కలు బట్టినే నోటితేనే తినయ్యటం మొదలుపెట్టి వడ్డన అయ్యే అవటంతో గబగబా నెయ్యి మనిషికి 2 గంటల చొప్పున ఒక ఆయన వడ్డించుకు వెళ్ళి నా పక్కన కూర్చున్న అరవాళ్ళు కొంతమంది చెయ్యి పట్టి ఆ నెయ్యి దాహం పుచ్చుకొని ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నారను కొందరు ఒక ముద్దలో వేసుకొని ఆ వట్టి నెయ్యి అన్నం తిన్నారు. నేను వేయించుకున్న నెయ్యి పాడు వాసన. ఈ నెయ్యే తాగుతున్నారు మొగం వాచినట్టు. అప్పుడు ఇంటి నెయ్యి లభ్యమైతే వీళ్ళు చెంబులతో మంచినీళ్ళలాగా దాహం పుచ్చుకుంటారనుకున్నా.
నేతి వడ్డన అవుతుండగానే ఒక ఆయన పులుసు తీసుకొచ్చి ప్రతి వాళ్ళు ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడం లేదు, పచ్చడి కలుపుకోవడం లేదు, ఏం లేదు. ముందుగా పులుసు పోసుకొని సాంబార్, అందులో పప్పు కలుపుకున్న నెయ్యి లేకుండా వట్టి అన్నము తింటూ అందులోనే కూర పచ్చడి నందుగా. ఏమిటి అడవి తిండి పాపు, వీళ్ళు తిండి తినడం కూడా ఎరగరా అని జాలిపడి నేను శుభ్రంగా పప్పు కలుపుకున్న పులుసు వద్దేనేసరికి అంతా తెల్లబోయి నాకే చూసి, కాకులకు కోకిల రూపు చాలా అందవికారంగా ఉంటుందిగా, కఠోరంగా ఉంటుంది కంఠం. అలాగే ఈ అరవాళ్ళ కళ్ళకి నేను వట్టి అనాగరికుడిగా కనబడ్డాను. ఆశ్చర్యమేమిటి, పిచ్చివాడికి లోకమంతా ప్రపంచమంతా పిచ్చిగా తర్వాత నేను కూర కలుపుకొని నెయ్యి తీసుకుని రమ్మన్నా, ఏ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం తప్పుతుంది కనుక తీసుకొచ్చి, ఇది ఎక్స్ట్రా సార్, ఈ నెయ్యి ఎక్స్ట్రా ఏమిటి నీ పెండాకుడు, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటూనే ఒక స్పూన్, ఇది ఒక కాలన. అవును సార్, అయితే ఏమంటావు, వేసేదా? వెయ్యి. మరి వెయ్యటానికి కాకపోతే నీ సౌందర్యాతిశయం చూసి ఆనందించడానికి పిలిచావనుకున్నావా? నేనన్నది వాడికి పూర్తిగా అర్థం కాల. పాపం కొంచెం నవ్వుగా, ఏమి సార్ వస్తా గెలిచేస్తారు అన్న. తన్నేదో స్తోత్రం చేశాననుకున్నాడు కాబూల్ పాప. వెనకటికి ఒక డిప్టీ కలెక్టర్ గారు ఒక అమాయపు కరణాన్ని ఏదో సందర్భంలో నువ్వు వట్టి బుద్ధిహీనుడుగా ఉన్నావే అన్నాడు. ఆ కరణం తన్నేదో మెచ్చుకుంటున్నారనుకుని చిత్తం ప్రభు, ఏలిన వారి కటాక్షం తమ ఓటి పెద్దలందరి చేత అలాగే అనిపించుకుంటున్నా అన్నాడు. అలా ఉంది ఈ వడ్డనవాడి సంగతి అని మొక్కపాటి వారు అంటున్నారు. తక్కిన వాళ్ళంతా పులుసు అన్నం తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వొచ్చింది. వాడు తిండి వరస చూసి. పులుసో చారు ఏదో ఒకటి కానీ రెండు ఏమిటి వీళ్ళు తలకాయ అనుకో. సరే వీళ్ళు ఎలా తింటే నాకెందుకని త్వరగా 2 మెతుకులు నోట్లో వేసుకొని లేచొచ్చా. అక్కడ వరసంతా చూస్తే భోజనం చేసినట్టే లేదు నాకు. అంతా అనాచారమే. అన్నం చేత్తోటే నేతి మజ్జిగలు ముట్టుకోవడం, ఆ చేత్తోటే మంచినీళ్లు ఇవ్వడం, చేతులు కడుక్కునే చోటంతా మెతుకులమయం, అంతా అనాచారంగా ఉంటాయి. వీళ్ళ అసహ్యం ఎలా లేదా అనుకున్నా. భోజనం చేసి నా గదికి వచ్చి కాసేపు విశ్రయించి చొక్కా తొడుక్కొని ఊళ్ళోకి బయలుదేరా. నాకు జుట్టు ముడి గెరదాలు ఉండే. తీసేయించి దొరతోపి ఒకటి కొనుక్కొని తర్వాత రైలు సంగతి కొనుక్కొని వద్దామని ఉంది. వీధిలో రాగానే నడురొడ్డు మీద ఇంజన్ లేకుండా రైళ్లు పెరిగెత్తుతున్నాయి. పొద్దున బండి వాడిని అవేవిట నడితే ట్రామ్ కార్లు అని చెప్పారు. వాట్లకు స్టేషన్లో అవి అక్కర్లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆగుతాయి. ఈ ఏర్పాటు చాలా బాగుందనుకో. అక్కడ ఒక పెద్ద మనిషిని పిలిచి, మంచి షాపులు ఎక్కడుంటాయని. మౌంట్ రోడ్లో ఉంటాయన్నాడు. అయితే ఎక్కడికి వెళ్ళడం ఎలా? ఇక్కడ ట్రామిక్ది నేరుగా పూడ్చునన్నాడు. అలా మాట్లాడుతుండగానే ట్రామ్ వచ్చింది. దాని మీద రాయపురం అని వ్రాసి ఉంది. అక్కడ ఆగకుండా అది వెళ్ళిపోతుంది. అయ్యో పోతుంది అని ఆదుర్దాతో నాతో మాట్లాడుతున్న ఆయన మాట పూర్తి వినిపించుకోకుండా ఆపండి అని కేకలు వేస్తూ బండి కొంత దూరాన ఆగింది. సరే, నా కేక వినబడి ఆగరు కదా, వెళ్ళేదాగుతా ఆగుతుందనుకొని పరుగు కొంచెం తగ్గించా. బండి మళ్ళీ బయలుదేరి ఏమండోయ్ అని ఆపండోయ్ అని మళ్ళీ కేకలేస్తూ పరిగెత్తి ఓ మాటు ఆగినట్టే ఆగడం, మళ్ళీ పరిగెత్తడం, ఇలా సుమారు మైలు పరిగెత్తడం, ఇలా సుమారు మైలు పరిగెత్తి ఆఖరుకు ఎలాగైతే దాన్ని ఎందుకు ఎక్కి ఒక క్షణం ఆయాసం తీర్చుకునే లోపలే ఏ రంగో కూడా తెలియదు అలుగుడ్డ లాంటి కోట్ ఇసారు తొడుక్కొని జుట్టు మిడి మీద టోపీ పెట్టుకొని మెళ్ళో తోలు సంచి ఒకటి తగిలించుకొని టికాయట్ సార్ ఎక్కడ పోవాలా అంటూ ఒకడొచ్చాడు. ఒక పావలాదం చేతిలో పెట్టి మౌంట్ రోడ్ అన్నారు. ఏందయ్యా, ఎందుకా ఇంత దూరం దోడిస్తవి? నిండా గట్టివాడు ఎందుకయ్యా? దిగు
జల్దీ బండి వస్తుంది, అందులో పోవాలయ్యాను అంటుండగానే ఎదురుగా ట్రామ్ కార్ ఇంకోటొకొచ్చి అది తప్పిపోకుండా అందుకుందాం, ఇప్పటికే చాలా ఆలస్యమైందని. బండి అట్టే త్వరగా పోవడం లేదు కదా అని చాలా ఆలస్యమైంది. టిక్కెట్టు ఇచ్చే అతను ఆగమంటున్నా వినక కిందికి ఉరకడంలో ముఖం బద్దలయ్యేట్టు ముందుకు పడ్డ. ట్రామ్ కారు ఆపి వాళ్ళు వచ్చి లేవదీసి అంత త్వరపడి దిగినందుకు 4 చివాట్లు పెట్టి వాళ్ళ దారిన వాడు చక్కాపోయి వీధిలోకి వచ్చేటప్పటికి ఆ పొద్దుటి ఆ నల్లటి అరవాయన ఎదురుగుండా వచ్చి, అందుకనే ఇలాంటి అవస్థలు వచ్చాయనుకోని ఇవాళ మరి ట్రామ్ కారు ఎక్కకూడదనుకొని నెమ్మడంగా బండి ఏదైనా చేసుకువెడితే సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్ళొచ్చనుకొని ఒంటెద్దు బండి ఒకటి కుదుర్చుకు బయలుదేరి. చెన్నపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు, అందమైన ఊరు. రోడ్ల వైశాల్యం, షాపుల సౌందర్యం అంతా చూసి చాలా సంతోషం. ఓహో, ఎంత పెద్ద పట్టణము అనుకో. ఇంగ్లండ్లో ఇంత గొప్ప పట్టణాలు ఉంటాయా? లండన్ ఇంతకంటే పెద్దదా చిన్నదా అని ఆలోచించి, అయినా పెద్దది ఎలా అవుతుంది? ఇంగ్లండ్ అంతా చిన్న ద్వీపం కదా, ఇంగ్లండ్ అంతా కలిసి చిన్నపట్నం అంత ఉంటుందేమో అని అలా వితర్కించుకుంటూ నెమ్మదిగా బండిలో ఊగిసలాడు వెళుతుండగా ఒక చోట వెరీజియన్ హెయిర్ కట్టింగ్ సెలవునని పుట్టు వెంట్రుకలు తీయించుకోవాల్సిన అవసరం ఉంది కదా అనుకొని బండి ఆపమని దిగి గుమ్మం దగ్గర నుంచి లోపలికి తొంగి చూసి కాళ్ళు ముందుకు సాగల, గుండెలు గబగబా కొట్టుకోవటం ప్రారంభించి, ఇది వరకెప్పుడు నేను భోజనం తరువాత పని చేయించుకోవాలి, నేటికి ఇది సంప్రాప్తమే, పైగా ఈ బట్టలతో చేయించుకోవడం, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోవడం, ఇదంతా మనసుకు చాలా కష్టంగా వచ్చి ఏం చెయ్యను, తప్పుతుందా? ఇదంతా ఊరికే తొంటరితనం కోసం కాదు కదా, దేశోపకారం కోసం కదా ఇంత తలపెట్టింది. ఇటువంటి కష్టాలెన్నీ లేకుండా కార్యసాధన అవుతుందా అని మనసుకు సమాధానం చెప్పు. లోపలికి తొంగి చూస్తే నాకు బహు ఆశ్చర్యమే. గదంతా పరిశుభ్రంగా అద్దంలాగా, పైన ఎలక్ట్రిక్ దీపాలు, గోడకమర్చిన తెల్లని పింగాణి గిన్నె, వాట్లలో చిన్న కుళాయి, వాట్ల పైన నిలువుటద్ద, వాట్ల ముందు మంచి పరుపులు కుర్చీ, గుమ్మం దగ్గర ఒక ఆయన కుర్చీ వేసుకొని మేజా మీద ఏదో రాసుకుంటూ ఒక పెద్ద బీరువా నిండా ఏవో సీసాలు, చిన్న అట్టబెట్ట, రకరకాలు కలప. వీధి గుమ్మానికి ఎదురుగా గోడకొక చక్కని రంగుల అద్దకపు గుడ్డ తెర ఉంది. గోడకి బట్టలు తగిలించుకునే వంకీలున్నాయి. నాకు ఇదంతా చూసేసరికి మంగళి దుకాణం అవునా కాదా అని అనుమానం. పొరపాటున ఏదైనా ఆఫీసుకు రాలేదు కదా అనుకో, లేకపోతే ఇది ఏదో పెద్ద మందుల షాప్ అయినా అయ్యుండొచ్చు. అయితే పైన బల్ల అలా సైన్ బల్ల అలా కట్టడానికి కారణం ఏమిటి చెప్పానుకొని, ఒకవేళ మేడ మీద ఉందేమో మంగళి దుకాణం అనుకొని మళ్ళీ వాకిట్లో బల్లకి చూస్తే మేడ మీదే కనిపించల కదా. ఆ బల్ల దీనికి సంబంధించినట్టే తోచింది. ఇంకిది మంగళి దుకాణం అవుతుందా కాదా అని అక్కడ కూర్చున్న పెద్ద మనిషిని అడిగి తెలుసుకుందామని అనుకుంటూ ఉంటే నా అవస్థ గ్రహించి కాబోలు ఆయనే నన్ను పలకరించి, నా ఇంగ్లీషు రాకూడదనుకున్నాడు, గౌరవంగా అరవాన్ని మాట్లాడాడు. నాకు అరవం రాదన్నా. ఓ రాదా, తెలుగువాడా మీరు? రండి, ఏం కావాలా? షేవ్ కావాలా? ఎందుకు ఇక్కడ నిలుస్తారు, లోపలికి రండి మీ అన్నాడు. దానితోటి అది మంగళి దుకాణమేన నిశ్చయపరుచుకొని ఆశ్చర్యపోతూ కాళ్ళ మట్టి అంటుకొని నేల మురికి అవుతుందేమో అనే భయంతో లోపలికి వెళ్ళి నిలబడి కూర్చోండని ఒక అద్దం ముందు ఎదురుగా కుర్చీ కేసి చూపించాడు. వారిపోతూ దాని మీద కూర్చున్నా. ఇంతలోకి గోడ నుండి తెర వెనకాల నుంచి శుభ్రమైన బట్ట కట్టుకొని కోటు తొడుక్కున్న మనిషి ఒకడొచ్చి ఒక సబ్బు తీసుకొని కుంచె తీసుకొని
నన్ను కుర్చీ వెనక్కు జారలా పడమని నా మెడకొక తెల్లని ఇస్త్రీ గుడ్డ కట్టి ఆ కొంచెతోటి సబ్బు నా గడ్డానికి రాయటం మొదలు. అలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ అయినా ఏం జరుగుతుందో చూద్దాం, అడగటం ఎందుకని లోపల ఒక దండం పెట్టుకొని వాడి అధీనంలో విడిచిపెట్టి వాడి చిత్తం వచ్చినట్టు సబ్బు నొరక నా ముఖానికి అరచేది దళసరి స్వామి కత్తి తీసుకొని రాతి మీద నూరకుండానే క్షౌరవం చేయటం కత్తి నూరకుండా చేస్తావేం తెగుతుందా అని అడుగుదామని తక్కపోతే అప్పుడు అడగవచ్చను. అదేమి కత్తో కానీ నూరకపోయినా బహు చక్కగా తెగి పని చేయించుకున్నట్టే లేదు, సాఫుగా వెళ్ళిపోయి. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో నాకు తెలియదు. మా ఊళ్ళో ఎప్పుడు పని చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్టు చెక్కేవాడు, అటు తెప్పి ఇటు తెప్పి. నాకు మెడనరం పట్టించేది కూడా. నా రక్తం నాడు కళ్ళకు చూడకుండా వాడెప్పుడు విడిచిపెట్టిన వాడు మళ్ళీ పక్షం దాకా జ్ఞాపకం ఉండేట్లు చేసేవాడు. అలాంటిది క్షౌరమంతా సుఖంగా ఆ గదికి తగ్గినట్టు. గడ్డమైన తర్వాత మామూలు ప్రకారం ఇక్కడ కూడా సాగు చేయమని బాహుపోలాలు ప్రదర్శిద్దామనుకొని అలా చేస్తే వాడికి ఏం కోపం వస్తుందో అనుకొని ఆ ప్రయత్నం మానేసి లోపల నుండి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని వేడి కన్నీటి బిందులు యువతల పడకుండా కళ్ళు మూసుకొని జుట్టు తీసేయమ. చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టు వాడు గబగబా 2 కత్తిరింపులో కత్తిరించేసి అద్దంలో నా ముఖం నాకే కొత్తగా కడివెడు దుఃఖం దిగమికి చేష్టలుడి అద్దంలో చూసుకుంటూ ఉంటే షాంపూ చేసేదా సార్ అదేమిటో నాకు తెలియదు. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఏం చేస్తే ఏమని గుండె రాయి చేసుకొని మొండి బ్రతుకలక కానిమ్మంద. నా మెడ చుట్టూ పెద్ద బుడకావి కట్టి నా తల పింగాణి గిన్నెలోకి దించి కుళాయి తిప్పాను. తల మీదుగా నీళ్లు పడ్డాయి. తర్వాత నెత్తి మీద ఏదో అరకు పోసి తలరుద్దాయి. ఆ పైన మళ్ళీ తలంతా శుభ్రంగా కడిగి తుడిచేసి కొంచెం సువాసన నూనె రాసి తలదు. అమ్మయ్య అనుకొని లేచి మొదట నన్ను ఆహ్వానించిన మనిషి ఒక రసీదు నా చేతికిచ్చి 3 ఇమ్మన్నాడు రూపాయలు. నిర్ఘాంత పోయి బారెడు జుట్టు పట్టుకొని పైగా పావలా కాదు అర్ధ కాదు 3 రూపాయలు ఇమ్మంటాడేమిటనుకొని ఇక వాడితో వాదనలోకి దిగితే లాభం ఉండదని మొదటనే నిర్ణయం చేసుకోవాల్సిందనుకుని ఉక్కిన పేర్లా మాట్లాడకుండా 3 వాడి చేతిలో పెట్టి బెక్క మొగం వేసుకొని ఇంటికి వచ్చి బండి దగ్గరకు వచ్చేసరికి బండి వాడు ఆలస్యం చేశారని కోప్పడటం మొదలుపెట్టి వాడికి ఏదో ఇంకొక అనాబేడో ఎక్కువ పిచ్చుకుంటాను చెప్పుకొని మళ్ళీ బండికి వైటవే రీల్లో అనే పెద్ద షాపు కనబడితే టోపీ కొనుక్కోవచ్చు కదా అక్కడి ఆ షాపు పైనుంచి చూసేటప్పటికి నాకు బ్రహ్మానందమై ఆ షాపులో దొరికే సామాన్లు ఎంతో ముద్దుగా అందంగా అమర్చినట్టు ముందు పెద్ద గాజు తలుపు గోడలా పెట్టేశారు. రోడ్డే పోయే వాళ్ళంతా అక్కడ నిలబడి వాళ్ళకి ఏ వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమీ కొనదలుచుకోకపోయినా ఊరికే గంటల తరబడి నిలబడి వాటికేసి చూడబుద్ధవుతుంది. నాగరిక అంటే దొరలదే కానీ మందే ఉందని అలా అనుకుంటూ గుమ్మల్లోకి అడుగు పెట్టా. లోపల కేవలం ఇంద్ర భవనమే. ఆ సౌందర్యం వర్ణించటానికి నా బోటి వాళ్లకు శక్యంగా ఎక్కడ చూసినా దొరలు దొరసాలలు అమ్మేవాళ్ల జాతి వాళ్ళే, కొనుక్కునేవాళ్ళు జాతి వాళ్ళు. నడవటానికి నేల మీద తివాసులు పరిచి ఉన్నాయి. షాపు పొడుక్కినన్నవి మేజా ఒకటి ఉంది. అమ్మేవాళ్ళు అమ్మే సరుకులు అన్నీ దాని వెనకాల, కొనేవాళ్ళంతా దాని అవతల. చెప్పద్దు ఆ షాపు ఆ సరుకుల దొరసానులు చూస్తే భయం వేసింది. ఊరికే వెర్రి ముఖం వేసుకొని గుడ్లు అప్పగించి నోరు తెరుచుకొని 4 మూలలా చూస్తూ నిలబడి కొంతసేపటికి ఒక మొసలి ధర నా దగ్గరికి వచ్చి మీరేమన్నా కొనటానికి వచ్చారా? అవును, ఒక టోపీ కావాలి. టోపీలు మేడ మీద ఉంటాయి, ఇంకేం భయం లేదన్నాడు.
తిన్నగా మేడ మీదికి వెళ్ళి ఆ అంతస్తంతా ఎక్కడ చూసినా టోపీలే అనేక. ఒక చోట అమ్మేవాడు మగవాడు, ఇంకొక చోట అమ్మే మనిషి ఆడు. మగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ ఒకటి ఎలాంటిదని చెప్పను. చెన్నపట్నంలో అందరికీ సరిపడ్డన్ని టోపీలు. అందుకే నాకు ఫలాంది కావాలి చెప్పటానికి తోచల. చూడగా ఆ ఆడమనిషి అమ్మే టోపీ కొంచెం పెద్దవిగా అందంగా ఉన్నట్టుగా ఆ ధరతో చెప్పా. అక్కడి టోపీ కావాలని తిన్నగా నన్నాయన దగ్గరికి తీసుకెళ్ళి ఈయనకు టోపీ కావాలట చూడమన్నాడు. ఏ సైజ్ అన్నది. ఏం చెప్పడానికి తోచింది కాదు. టోపీకి సైజ్ ఏమిటి అనుకున్నా. నాకే వాళ్ళిద్దరూ నవ్వుకోడు. నాకే సిగ్గే. ఎలాంటిదన్నదా వరుస ఖర్జూర పాకులతో అల్లిన పెద్ద టోపీ ఒకటి చూపించి అది కావాలని అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి ఇది సరిపోయింది పుచ్చుకోండని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టించి దాని ఖరీదిచ్చేసి టోపీ పుచ్చుకొని మాట్లాడకుండా తల వంచుకొని చక్కా వచ్చి నా వెనకాల ఆ దొరసారి ఒకటే నవ్వుకోవడం. కిందికి వచ్చి మనం స్టీమర్ దాకా ఉండాలి కదా, గడియారం లేకపోతే టైం ఎలా తెలుస్తుందని 2:30 పెట్టి శుభ్రమైన టెంపెస్ట్ వాచి ఒకటి స్టీమర్ మీద నుండి మళ్ళీ ఎన్నాళ్లకు దిగుతాము, పని చేయించుకోకుండా గడ్డం పెంచుకుంటే బాగుంటుందని స్టీమర్ మీద మంగళి వాళ్ళు ఉండని తోచి రూపాయి పావలా పెట్టి బుల్లి సేఫ్టీ రోజర్ ఒకటి కొట్టుకుని 3 గంటలయ్యింది. ఆకలిగా ఉంది. బండి వాడికి డబ్బులిచ్చి పంపేశా. ఈసారి మటుకు వాడు అట్టే పేచీ పెట్టలా. దగ్గరలో ఉన్న కాఫీ హోటల్కి వెళ్ళా. నేను చాలా కాలం పట్నవాసంలో ఉన్న ఎప్పుడు కాఫీ హోటల్కి వెళ్ళాలి. ఇదే మొదటిసారి. కుర్చీలు బల్లలు ఉన్నాయి. చాలామంది పలహారాలు చేస్తున్నారు. ఒక ఆయన యజమాని కాబోలు గుమ్మం దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని డబ్బులు వసూలు చేస్తున్నాడు. పలహారాలు చాలా రకాలు. నేను వెళ్ళి పలహారాల బగ్గర దగ్గర కొన్న కుర్చీ మీద కూర్చున్న నల్లని తుండు లాంటి కుర్రాడు ఒకడు నా దగ్గరికి వచ్చి ఏం కావాలన్నాడు. ఏమడగాలి అని నాకేమీ తోచల. ఒక్క తిప్పుకోకుండా ఏవో 20 వస్తువులు ఏకరువు పెట్టాడు. ఒక్కటి నాకు వినపడ్డా. ఆ బల్లకేసి చూపించి నాకు కావాల్సిన వస్తువులేవో తెప్పించుకు తిన్నా. కాఫీ తెమ్మన్నా. 2 ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారి పోయడం మొదలుపెట్టాడు. ఈ పద్ధతి నాకు బలా తమాషాగా ఓ గిన్నెలోకి నిలువెత్తున ఎత్తిపోయడం మొదలుపెట్టి ఆ వేడి కాఫీ అంతా వాడి తాలి మీద నా నెత్తి మోదో పడుతుందని హడలిపోతూ మొత్తం మీద అటువంటి ప్రమాదం ఏమీ లేకుండా వేడి తుంపరుడు మట్టుకు వెదజల్లి నా కాఫీ నాకు అప్పగించారు. కాఫీ పుచ్చుకొని ఎంత అయిందని చెబుతానండి, అక్కడ కూర్చున్న ఆయనకి ఇవ్వండి. సరేనని ముందుకు వచ్చి నా వెనకాలి వచ్చి అంచే కాలనా అన్న. ఊరంతా వినబడి పెద్ద పెరు కేకకేసి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఏమిటి గాడిద గుడ్డులాగా జడిపిస్తావు అన్న. వాడికి అర్థం కాక మాట్లాడకుండా తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరో ఇద్దరు నవ్వారు. యజమానులను పిలిచి డబ్బులు పుచ్చుకొని పంపారు. నేను గుర్రం బండి చేసుకొని తిన్నగా వచ్చి పొద్దుటి నల్ల బ్రాహ్మణ్ రైలు సంగతి అడిగా. ఎక్కడికంటే ఇలా ఇంగ్లండ్ పెడుతున్నా కొలంబో దాకా వెళ్ళి రైలు ఎప్పుడు సాయంత్రం 3 గంటలకని చెప్పి ఫలాను స్టేషన్కి వెళ్ళవా. నా చేతిలో ఉన్న కాగితపు సంచి చూసి ఇదేమిటన్న. టోపీ అని చూపించమంటే చూపించి అది అక్కడి నుంచి ఒకటేను. వీటికి మతి లేకపోయిందా అనుకొని ఎందుకు ఇలా నవ్వుతావా. ఏమయ్యా పైత్యగారి, అది ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ అయ్యా అనేటప్పటి దీర్ఘాంతపోయి ఒక మాట టోపుకేసి ఒక మాట ఆయనకేసి చూసి అక్కడ షాపులో వాళ్ళందుకే కాబోలు నవ్వారనుకున్నా. సరే ఏమైనా కానీ ఈ అరవ్వాడి ఎదుట లోకము కావుగా అంటే ఏమంటా అన్నా. నీకెందుకయ్యా ఈ ఆడవాళ్ళ టోపీ అన్న. ఓయి వెరినాయన, కొలంబోలో నేను ఎరుగున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బహుమతి ఇచ్చేయటానికి తీసుకువెడుతున్నా అని చెప్పా. కానీ నా మాటలు అతను నమ్మినట్టులే. టోపీ తీసుకొని నా గదిలోకి వెళ్ళి సామాను సర్దుకొని రైలుకు వెళ్ళి
సాయంకాలం 5:30 అయ్యేసరికి బీచ్ స్టేషన్ దగ్గరకు వచ్చి రైలు బయలుదేరడానికి అంటే టైం లేదన్నారు. నేను కొలంబోలో వెళ్ళాలి ఎలా అన్నా. మీరు సెకండ్ క్లాసులో పెట్టి ఏకంగా టిక్కెట్ ఇస్తా, శ్రమ లేకుండా వెళ్ళవచ్చు. 3వ క్లాసులో పెట్టి చాలా ఇబ్బంది అన్న. ఇంగ్లాండ్ వెళ్తున్న వాళ్ళం సెకండ్ క్లాస్ టిక్కెట్ కొనడానికి ఆలోచన ఏమిటది. సరే అయితే సెకండ్ క్లాస్ టిక్కెట్టే ఇవ్వన్నా. టికెట్ ఇచ్చి మీరు రేపు సాయంకాలం షూటికోరిన్ వెళ్తారు. అక్కడ దిగి స్టీమర్ ఎక్కితే మర్నాడు ఉదయానికే కొలంబో చేరగలరన్న. అయితే ఒక రాత్రి స్టీమర్లో ఉండాలా, రైలు తిన్నగా కొలంబో దాకా వెళ్ళదా. నా ముఖం కేసి అది వరదాకా నాతోటి మాట్లాడుతున్న గౌరవ స్వరం అబ్బే వెళ్ళడం లేదండి. ఈ మధ్య పూర్వం రాముల వారి వారిది బాగుపడేట వెళ్ళేది, కానీ దరిమిల అది శిఖస్తు పడి సముద్రం మామూలుగా అడ్డగా ఉండటం వల్ల ఇప్పుడు వెళ్ళటం మానేసి అది బాగు చేయడానికి మళ్ళీ ఆంజనేయుల వారి కబురు చేద్దామనుకుంటే వారి అడ్రస్ కూడా సరిగ్గా తెలియాల. అందుకు కొంచెం కొలంబో దాకా రైలు వెళ్ళగానే మా ఉద్దేశం కూడా మారు మాట్లాడకుండా నాకు ఆ టికెట్ తీసుకొని రైలు పెట్టె దగ్గర గార్డు స్వయంగా వచ్చి సెకండ్ క్లాస్ పెట్టెలో ఎక్కించి మీరు సౌఖ్యంగా ఉంటుందని, ఎవ్వళ్ళు అట్టే ఉంది ఎక్కరు, మీరు సుఖంగా పడుకోవచ్చని చెప్పి వెళ్ళబోతారు. అట్టేమందేమిటి, అసలే ఎవ్వళ్ళు ఇందులో ఎక్కకూడదు. అడ్డమైన వాళ్ళు ఎక్కడ పట్టే మొదితే ఇది మహా అసహ్యంగా ఉంటుంది. ప్రతి వాళ్లతో కనీసమేమిటి, నాకు ఇష్టం లేదు. ఆ రోజుల్లో ఎంతసేపు దూరంగా ఉంటే గౌరవం కానీ అంతటి వారు కూడా మనతో తిరుగుతారు. అగౌరవం మనకేమన్న మాట ఆలోచన, అటువంటి మర్యాద అది లేదు. కనుకనే మా వాళ్ళు అంత నీచ స్థితిలో ఉండరు. ఆ గౌరవం అది మీ దొరలకే చెల్లి. మీ మట్టుకు మీరు చూడండి, నా మర్యాద గౌరవం అది ఆలోచించి ఇంత ఇదిగా మాట్లాడారా. స్టేషన్ మాస్టర్ చూడండి, నేటివ్ కనుక ఏం ఆలోచించకుండా చాలా తెలివి తక్కువగా మాట్లాడు. నాకు చాలా కోపం వచ్చి తగిన సమాధానం చెప్పి పరాభవిద్దామనుకో, కానీ ఎందుకు అనవసరంగా అని ఊరుకు. బురదలో రాయేస్తే మన మీదకే చెందుతుంది కదా అనే సామెత. కానీ వాళ్లకున్నంత ప్రపంచ జ్ఞానం మరొకళ్ళకులే. వాళ్ళ పాండిత్యమంతా మాటల్లో సామెతల్లో ఇమిడి అని ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మళ్ళీ దర్శనం చేస్తాండని ఆయన వెళ్ళబోతున్నాడు. ధనమూలమిదం జగత్తని మా తాత చెబుతాడు. డబ్బు దగ్గర ఏ పని పడితే ఆ పని చెయ్యగల సామర్థ్యం ఉందని చాలామంది వల్లది. చిన్న క్లాసు మాస్టర్లకి లక్ష్మీ ప్రసన్నం చేస్తే పై క్లాసు వాళ్ళకి సులువుగా ప్రమోషన్ కావచ్చన్న సంగతి నా అనుభవం. పోలీసు వాళ్ళు కొంతమంది దొంగలు ధనాపేక్ష చేత సహాయులవుతారని కొంతమంది అన్యాయవత్తులైన మ్యాజిస్ట్రేట్ ముద్దాయిల దగ్గర లంచం పుచ్చుకొని కేసులు కొట్టేయటం మామూలని రిజిస్ట్రార్ ఫీజులో 10 రూపాయలు అవసర నోటు జాపిస్తే నిమిషంలో పని అయిపోతుంది. అనవసర ప్రశ్నలు ఏమీ లేకుండా పీడబ్ల్యూ వాళ్ళ మామూలు వాళ్ళకి ఇచ్చేస్తే కాలవలకు ఎన్ని గళ్ళు కొట్టుకున్నా వాళ్ళ ఇదంతా గ్రహించి ఏదో గార్డు పేదవాడు కుటుంబీకు మనబోటి వాళ్ళకి రూపాయి ఇవ్వకపోతే వాళ్ళకి ఎవరిస్తారు కనుక జీతం రాళ్ళు తోటి సంసారం జరగడం వల్ల ఇంతకీ మనకేదో సదుపాయం కూడా చేశాడు. కొంచెం ముందు వెనుకలు కష్ట సుఖాలు ఆలోచించే వాణ్ణి కనుక పోతున్న గార్డుని పిలిచి రూపాయి తీరా చెయ్యి చాచిన తర్వాత వాడేమడుకుంటాడు కదా. వాడి స్వభావం తెలియకుండా ఇచ్చాను, మనకేం తంటా వస్తుందో అని ఇచ్చిన వాళ్ళని ఇంకొక 2 రూపాయలన్నా ఇవ్వకుండా 1 రూపాయి ఇచ్చాం. ఆధిక్యత వల్ల దోషం లోపిస్తుందేమోనని సరివిధ విధాల మనస్సు పశ్చాత్తాపడటం మొదలుపెట్టి ఆ గార్డు నాకేసి ఒకసారి చూసి రూపాయికేసి చూసి మాట్లాడకుండా జేబులో వేసుకొని నవ్వుకుంటూ చక్కాపోయి ప్రపంచం ఇంతే కదా వీడేమన్నా అనుకుంటాడేమోనని నేను పరితపిస్తుంటే సడీ తప్పుడు లేకుండా రూపాయి జేబులో వేసుకు చక్కాపోయి అవురా డబ్బు ఎంత పని చేస్తుంది అనుకున్నా. సరే వెధవ రూపాయి పోతే పోయింది,
మనకు సుఖంగా ఉందనుకున్నాడు. ఆ తర్వాత 10వ అధ్యాయం రేపు.